కేంద్ర బలగాలు, స్పెషల్ ఫోర్సెస్, టాస్క్ ఫోర్స్, ట్రాఫిక్ సిబ్బంది, తర్వాత రాష్ట్ర పోలీసు బలగాలు మొత్తం ఇన్ని విభాగాలకు సంబంధించిన పోలీసులు ఉన్నారు. బ్యారికేడ్స్తో మొత్తం కంట్రోల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. విజువల్స్లో వాహనాలతో సిద్ధంగా ఉన్నారు. ఇటువైపు నవీన్ యాదవ్ నివాసం ఉంది. ఎగ్జాక్ట్లీ కౌంటింగ్ కేంద్రానికి ఎగ్జాక్ట్లీ 50 మీటర్ల దూరంలోనే నవీన్ యాదవ్ నివాసం ఉంది. ఒకసారి విజువల్స్లో ఇల్లు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ కార్నర్లో వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తూ ఉంది. ఆ కరెంటు పోల్స్ వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్స్ 1 2 3 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో 4 స్టోరేజ్ బిల్డింగ్, అదే నవీన్ యాదవ్ సంబంధించినటువంటి నివాసం. కుటుంబ సభ్యులతో సహా మొత్తం ఇక్కడే నివాసం ఉంటారు. దాంట్లో భాగంగా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని భారీ ఎత్తున పోలీసు బలగాలని ఇక్కడ డిప్లాయ్ చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర, కేంద్ర స్పెషల్ ఫోర్సెస్ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో మహిళా పోలీసులు కానీ ఇటువైపు బ్యారికేడ్స్తో ఆల్రెడీ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. నవీన్ యాదవ్ ఆఫీస్ కూడా ఇక్కడే పక్కన ఉంటుంది. పటాకులు పేలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, క్రాకర్స్ పేలుస్తూ ఉన్నారు. సో ఇది సిచ్యువేషన్. ఒకసారి నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం. ఆఫీస్ కూడా ఇక్కడే రోడ్ క్రాస్ చేస్తే ఆఫీసే. అక్కడ కొద్దిమందితో మాట్లాడదాం. విజువల్స్లో ఆల్రెడీ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ చేసిన ట్రెండ్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటంటే పటాకులు రెడీగా ఉన్నాయి, క్రాకర్స్ సిద్ధంగా ఉన్నాయంట. జస్ట్ రోడ్ క్రాస్ చేస్తూ వెళ్దాం, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇది నవీన్ యాదవ్ ఆఫీస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మన జూబ్లీస్ డివిజన్ కేంద్రంగా జరిగినటువంటి టోటల్ ఆఫీస్. ఇదంతా కూడా సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ని డిప్లాయ్ చేశారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీ, ఇక్కడ పోలీస్ సంబంధించినటువంటి విభాగాలు ఉన్నాయి. జస్ట్ మాట్లాడిద్దాం వాళ్ళతో కూడా, ఒకసారి రీచ్ అయిద్దాం. క్రాకర్స్ పేలుస్తూ ఉన్నారు సిబ్బంది అంతా కూడా. నవీన్ యాదవ్ కూడా వెళ్తూ ఆర్టీవీతో ఒక స్టేట్మెంట్ చేశారు. కాన్ఫిడెంట్ అంటే డౌటా అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తూ ముందుకు వెళ్ళారు. ప్రస్తుతం నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ కూడా పోలీసు సిబ్బంది ఉన్నారు. విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఒకసారి సెలబ్రేషన్స్ చూద్దాం. ఈ సెలబ్రేషన్ స్టార్ట్ చేసినట్టున్నారు. ఒక్కసారి లోపల ఇది నవీన్ యాదవ్ సంబంధించినటువంటి కార్యాలయం, ఆఫీస్ లోపల సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్. ఒకసారి ఇది నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్, 3 పక్కపక్కనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. లోపల ఉన్నటువంటి కోలాహలం, సందడి ఎట్లా ఉందనేటువంటిది చూపించే ప్రయత్నం చేద్దాం. సెలబ్రేట్ చేస్తాం. వీళ్ళంతా కూడా డ్యాన్సులు చేస్తూ ఉంటారు, నృత్యం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. వీళ్ళంతా కూడా వస్తున్నటువంటి ట్రెండ్స్, ఫలితాలను, వస్తున్నటువంటి రిజల్ట్ని చూసి వీళ్ళంతా కూడా నృత్యం చేస్తూ ఉన్నారు. సెలబ్రేషన్స్, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. సెలబ్రేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఖాయం కావడంతో దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విజయం ఖాయం కావడంతో సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో రౌండ్కి కాంగ్రెస్ ఫలితాలు మెజారిటీ పెరుగుతూ పోతూ ఉంది. కాబట్టి వీళ్ళంతా సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం, కొద్దిమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమని చెప్తారు? రిజల్ట్ మెజారిటీ వస్తుంది ఏం చెప్తారు? 15,000 పైన రిజల్ట్ వస్తుంది. ఇంకా గెలిచినట్టే, దాని మీద ఏం సందేహాలు లేవు. 40 ఏళ్లుగా కన్నీరు గార్చినటువంటి శ్రీశైలం పద్మవ్యూహంలో బంధించినటువంటి ప్రాంతం వాళ్లకు గుణపాఠం జరిగింది. గుండాలు అన్నారు, రౌడీలు అన్నారు. ఆ రౌడీలు, ఆ గుండాలు అన్నోళ్ళే ఓడిపోయినారు. కేసీఆర్ గుండాలను ఇంకా పెట్టుకొని చేసిన నీ అంత పని ఇంత కాదు. కాబట్టి తనకు గుణపాఠం కావాలి, తనకు భిక్షం పెట్టినటువంటి ఏం చెప్తారు? మరి ఈరోజు జూబ్లీస్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా అందరికీ నమస్కారం. ఎందుకంటే ఈరోజు నవీన్ అన్న ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఈరోజు జూబ్లీస్ ప్రజలంతా కూడా అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు మైనారిటీ అందరూ కూడా నవీన్ అన్న గెలవాలి, నవీన్ అన్న ఎమ్మెల్యేగా రావాలని కోరుకుని ఈరోజు మంచి మెజారిటీ ఇచ్చినందుకు జూబ్లీస్ ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జూబ్లీస్ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు.
మేము ఆ రోజే చెప్పినాం, ఎవడు ఆపుతాడో ఆపడి రా నవీనన్న గెలుపని. ఆ సాంగ్ పాడింది మేమే. అద్భుతంగా ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు మా అన్నను ఆశీర్వదించినందుకు వారికి కళాభివందనాలకు, వారికి పాదాభివందనాలు కూడా తెలుస్తున్నాయి. ఒక మంచి మనిషి మీద నిందలేసినందుకు, దుర్మార్గంగా ఒక మంచి మనిషి మీద నిందలేసి ఆ నిందలు మరి నిజాలని నమ్మించే ప్రయత్నంలో కారు బోల్తా పల్టీని కొట్టి ఇవాళ మరి కేటీఆర్ పోయి ఏ ఫామ్ హౌస్లో పడ్డావు చూడు, ఒకసారి ఫలితాలు చూడు. మంచి మనుషులకు మరి ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఇలాంటి దుర్మార్గమైన మాటలు ఇక్కడ జనాలు ఎవడు నమ్మడు. కారు నీ జోరు ఏమైపోయిందమ్మా ఈనాడు, రారు ఎవడు లేడు నీ గారడి మాటలు నమ్మేటోడు. ఓ కారు నీ జోరు ఏమైపోయిందమ్మా ఈనాడు, రారు ఎవడు లేడు నీ గారడి మాటలు నమ్మేటోడు. జాగ్రత్త కేటీఆర్, ఈ కంచెలి కాంగ్రెస్ దూసుకొని ముందుకెళ్తూనే ఉంటుంది. కార్యాలయంగా ఉన్నటువంటి సిచ్యువేషన్, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, డీజేతో సాంగ్స్ తో డాన్సులు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడి నుంచి వచ్చారు అన్న? మేము పాలకుర్తి నుండి వచ్చినామన్నా. అన్న విజయం కోసం వచ్చినాము. గత 20 రోజుల నుండి కూడా ఇక్కడనే పనిచేస్తున్నాము. నవీన్ అన్న ఈ రోజు విజయం సాధిస్తుందంటే ఈ విజయం 4 కోట్ల ప్రజల విజయం, రేవంత్ అన్న విజయం, కాంగ్రెస్ విజయం. ఈ రోజు వాళ్ళకు ఉన్న టికెట్ ఇది, వాళ్ళకి బీఆర్ఎస్ టికెట్. మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి టికెట్ను ఈరోజు మన నవీన్ అన్న గెలుస్తుందంటే ఆ విజయం అనేది వాళ్ళు ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఆడిన అబద్ధాలకు ఇంకో దానికి అవన్నిటి కూడా పొందబెట్టినట్టు అయింది. ఈ రోజు వాళ్ళు ఉన్న టికెట్ తీసేసారు అంటే వాళ్ళు ఇక్కడే కాదు తెలంగాణలో కూడా వాళ్ళ పార్టీ కానీ వాళ్ళు కానీ ఉండొద్దు దానికి జూబ్లీహిల్స్ ప్రజలు ఈ రోజు ఇచ్చిన ఒక సూచిక. నవీన్ అన్న ఈ రోజు గెలుస్తున్నాడు, భారీ మేరతో గెలుస్తాడు నవీన్ అన్న. జై నవీన్ అన్న. సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ యూసుఫ్గూడలో ఉన్నటువంటి చౌరస్తా దగ్గర ఉన్నటువంటి కార్యాలయంలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పటాకులు పేల్చారు, నృత్యాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి చెప్తున్నట్టుగానే, సర్వేలు వస్తున్నట్టుగానే, ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే భారీ మెజార్టీ దిశగా నవీన్ యాదవ్ దూసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. 5 రౌండ్లకే 12,651 ఓట్లు. ఇంకా 6వ రౌండ్ స్టార్ట్ అయింది. 6వ రౌండ్ కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అయినటువంటి పరిస్థితి నేపథ్యంలో సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఒకసారి బయట ఎట్లా ఉందో కోలాగలే. ఏం పేరు? రామాంజనేయులు నా పేరు. 40 ఏళ్ల నుంచి శ్రీశైలం యాదవ్ గారు చేసిన సేవలన్నీ కూడా ఆయన ఎమ్మెల్యేగా చూడాలని ఎన్నో రోజుల నుంచి కలగన్నాం. కానీ కొన్ని సందర్భాలు రాజకీయ ఒత్తిళ్లతో ఆయన మీద రౌడీ షీటర్ అనే ముద్ర వేసి అడ్డుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళ తనయుడు అభిమన్యుడిలాగా ఒక విజయం దిశగా దూసుకెళ్తూ ఈరోజు ప్రజల్లో మంచి ఆదరణ పొంది జూబ్లీహిల్స్ ప్రజలు విజయం దిశగా అతన్ని నడిపించినందుకు వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు జూబ్లీహిల్స్ ప్రజలు. ఎందుకంటే ఈ విజయంలో ముఖ్యంగా మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేశాడు కేటీఆర్ అనే వ్యక్తి ఇంకా జూబ్లీహిల్స్లో ఇక తిరగకూడదు. ఎందుకంటే రిగ్గింగ్ చేశారని బీఆర్ఎస్ చెప్తా ఉన్నారు. దాని మీద రిగ్గింగ్ మొదలు పెట్టింది ఫస్ట్ కేటీఆర్ ఒకప్పుడు మూడు పర్యాయాలు వాళ్ళ ఎమ్మెల్యే దొంగ ఓట్లు నమోదు చేయించి ఈరోజు జూబ్లీహిల్స్లో ఎన్నో దొంగ ఓట్లు నమోదు చేసి ఈరోజు మా మీద అపనింద మోపి ఆ విజయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నంలో మా నవీన్ యాదవ్ అన్న అభిమన్యుడిలాగా చీల్చుకుంటూ వచ్చి ఒక విజయాన్ని నమోదు చేసి మంత్రి అయ్యే అవకాశం ఉందా? నవీన్ యాదవ్ గెలిచాడు, 100% ఉంది. ఇంకోటండి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా రిగ్గింగ్ అని మాట్లాడరు. ఈరోజు ప్రజాస్వామ్యం ఏందో మీరు ఎలక్షన్లో తెలుస్తుంది. నవీన్ యాదవ్ గారు టికెట్ కన్ఫర్మ్ అయిన రోజే ఆయన ఎమ్మెల్యేగా గెలిపోయాడు. మేము ఇన్ని రోజులు పోరాడింది కేవలం మెజార్టీ గురించే తప్ప మాకు గెలుపు మీద ఎప్పుడో నవీన్ యాదవ్ గారు టికెట్ కన్ఫర్మ్ అయిన రోజే మాకు గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్ని రోజులు మేము పోరాడింది కేవలం మెజార్టీ గురించే. ఆ మెజార్టీ అనేది మీకు ఈరోజు స్క్రీన్ మీద కనిపిస్తుంది. డెఫినెట్గా మంత్రి అయ్యే ఛాన్స్ కూడా చాలా వరకు సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఆఫీస్ దగ్గర ఇది సిచ్యువేషన్. పెద్ద ఎత్తున ఫలితాలను చూస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఒకసారి చూడొచ్చు విజువల్స్ లో. పెద్ద ఎత్తున ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్. వీరంతా ఈగర్లీ వెయిటింగ్ చేస్తారు. ఎప్పటికప్పుడు మెజారిటీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత వచ్చింది, ఏ రౌండ్లో ఎన్ని ఫలితాలు ఉన్నాయనేటువంటిది నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంటికి వెళ్దాం. పక్కన బీజేపీ కూడా ఉంది.
ఎంటీ ఉంటుందన్నా రైట్, ఇదే సిచ్యువేషన్ నవీన్ యాదవ్ నివాసం దగ్గర మా ప్రతినిధి పెట్రిషా సిద్ధంగా ఉన్నారు. అక్కడ సంబరాలు మొదలయ్యాయి. పెట్రిషా, సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఎటువంటి సంబరాలు జరుగుతున్న నవీన్ యాదవ్కి సంబంధించి 5 రౌండ్ల ఫలితం వెల్లడించేసరికల్లా 12,651 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ దూసుకుపోతున్నాడు. సిచ్యువేషన్ ఏంటి నవీన్ యాదవ్ నివాసం దగ్గర? పెట్రిషా, నవీన్ యాదవ్ నివాసం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? మెజార్టీతో దూసుకుపోతోంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. సో ప్రెసెంట్ అక్కడ సినారియో ఎలా ఉంది? నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అంటూ కూడా ప్రస్తుతం సెలబ్రేషన్ మ్యూడ్ అయితే మనకి ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పక్కనే పార్టీ ఆఫీస్ ఉండడం, నవీన్ యాదవ్ ఇల్లు కూడా పక్కనే ఉండడం, మొత్తం అంతా కూడా సెలబ్రేషన్ మూడ్ అయితే ఉంది. పక్కనే ఉండడం, కార్యకర్తలందరూ కూడా భారీగా గ్యాదర్ అవ్వడం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో రిజల్ట్స్ అంతా వచ్చిన తర్వాత నేరుగా స్టేడియం నుంచి పార్టీ ఆఫీస్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద నవీన్ యాదవ్ కూడా జూబ్లీ హిల్స్ నుంచి 3 సార్లు పోటీ చేశారు. ఒకసారి ఇండిపెండెంట్గా, ఒకసారి ఎంఐఎంతో, మూడోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇదే నియోజకవర్గంలో ఓడిపోయి మళ్ళీ అదే ఒకవైపు నియోజకవర్గంని అంటి పెట్టుకొని ఉండడం, పార్టీ చేయడము, చిన్న శ్రీశైలం యాదవ్ ఇద్దరు కూడా పని చేయడం, ఒకవైపు ఓటమి సందర్భంగా సింపతి కాకపోవచ్చు, లేకపోతే కారణం ఏదేమైనా ప్రస్తుతం నవీన్ యాదవ్ గెలుపు గుర్రం పైన మాత్రం సవారీ చేయబోతున్నారని పూర్తిగా తెలుస్తుంది. గాంధీ భవన్ దగ్గర నుంచి శిల్ప అందుబాటులో ఉన్నారు. గాంధీ భవన్ దగ్గర ఎటువంటి సినారియో నెలకొని చూద్దాం. సో శిల్ప, గాంధీ భవన్ దగ్గర ఎటువంటి హడాడు వాతావరణం నెలకొంది? ఏంటి సెలబ్రేషన్ ఫుల్ ఆన్ జోష్ లో కనిపిస్తోంది గాంధీ భవన్ మొత్తం కూడా. సో సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్, జూబ్లీ హిల్స్ లో ఒకవైపు ఉప ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. దీంతో ఇటు గాంధీ భవన్ లో సంబరాలు నేలకొన్న ఇప్పటికే ఇటు పార్టీ శ్రేణులందరూ ఒకరొకరుగా తరలి వచ్చి ఇప్పటికే సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 6 రౌండ్లు ముగిశాయి. 6 రౌండ్లో 12,000 మెజార్టీతో ఇటు నవీన్ కుమార్ యాదవ్ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మెట్టు సాయి గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఒకవైపు ఉప ఎన్నికను అటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం రెండు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం అన్ని రౌండ్లో కూడా ఇటు మెజార్టీ దిశగా తీసుకెళ్తుంది. ఏంటి దీనికి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి కాంగ్రెస్ పార్టీకి? రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా ఏకదాటిగా మద్దతు పలికిన హైదరాబాద్ నగర ప్రజలకు, జూబ్లీ ప్రజలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటుంది. మీరు చూడొచ్చు, అభివృద్ధి నినాదమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా, అభివృద్ధి నినాదమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని. అదే విధంగా ముందుకెళ్ళాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జూబ్లీ ప్రజానికము వచ్చే 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరిచే విధంగా వెళ్తా ఉన్నాము. హైదరాబాద్ నగరంలో జంట ప్రజలు అభివృద్ధిగా దానికి పట్టం కట్టారు. చాలా మంది మీడియా వారు కొంతమంది వీడియో చెప్పారు, ఏమని కాంగ్రెస్ పార్టీకి గట్టు కావాలని చెప్పారు, కాంగ్రెస్ పార్టీ గెలవదని చెప్పారు. కానీ అంచనాలకు మించే విధంగా మెజార్టీ అనేది దాదాపు 25,000 నుంచి 30,000 వరకు వచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. అంటే పరిపూర్ణమైన విజయము, సంపూర్ణమైన విజయము, ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే జూబ్లీ ప్రజలకు, హైదరాబాద్ నగర ప్రజలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈ ఎన్నికలు ఉన్నందుకు ప్రజానికానికి, ప్రజల యొక్క వ్యవస్థకు, ప్రజల యొక్క ప్రజానిక సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తీరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల క్షేమంగా మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ లక్ష్యము, కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ప్రజల యొక్క శ్రేయస్ అని చెప్పి ఈ ఎన్నికలు జరిగినందుకు, అభివృద్ధికే పట్టం కట్టినందుకు జూబ్లీ ప్రజలకు, వారి యొక్క ఓటర్లందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇటు బీఆర్ఎస్ నాయకులు రిగ్గింగ్ జరిగిందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాటికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు పాలేరు ఉప ఎన్నిక అయింది, హుజూర్ నగర్ ఉప ఎన్నిక అయింది, హుజూరాబాద్ ఉప ఎన్నిక అయింది, నాగాన్ సాగర్ ఉప ఎన్నిక అయింది, నారాయణఖేడ్ ఉప ఎన్నిక అయింది. ఈ 5 ఎన్నికల్లో వాళ్ళు ఆ విధంగా గెలిచి అనుకుంటే అది వాళ్ళకు తెస్తున్నాము. ఒక ఉప ఎన్నిక అయింది, కంటోన్మెంట్ ఉప ఎన్నిక అయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పుడు విధానాలు ఎందుకు మాట్లాడుతున్నారు?